ఈ చిత్రంలో కనిపిస్తున్న సైనిక పురస్కారాన్ని జాగ్రత్తగా చూడండి. దీని పేరు ఆర్డర్ ఆఫ్ రామా. అదేంటి సార్, భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర్ చక్ర కదా అంటే, అవును, మన దేశ అత్యున్నత సైనిక పురస్కారం అని చెప్పట్లేదు. ఇది థాయిలాండ్ అత్యున్నత సైనిక పురస్కారం. అమెరికాలో ఆర్డర్ ఆఫ్ హానర్, ఆస్ట్రేలియాలో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఈ విధంగానో థాయిలాండ్ లో అత్యున్నత సైనిక పురస్కారం ఆర్డర్ ఆఫ్ రామా. రామాయణం తర్వాత రాముడి సంతతి, రాముడి తర్వాత తరాల వారు ఎక్కడ సెటిల్ అయ్యారు అంటే థాయిలాండ్ లో సెటిల్ అయ్యారు. ఈ అవార్డు 1918లో స్థాపించారు. మీరు కావాలంటే వికీపీడియాలో 1782 సంవత్సరం నుంచి థాయిలాండ్ను పరిపాలిస్తున్న ప్రతి రాజు పేరు కూడా ఆయన సొంత పేరుతో పాటు రామా 1, రామా 2 అనే పేరుతో ఉంటుంది. ప్రస్తుత రాజు 2016 నుంచి కొనసాగుతున్న వజీర్ లాంగకార్న్ పేరు కూడా రామా 10 అనే పేరుతో పిలుస్తారు. ఇండోనేషియా కరెన్సీ మీద వినాయకుడి చిత్రపటాలు ఉంటాయి అనేది ఎంత నిజమో, థాయిలాండ్ లో రాముడి తర్వాత సంతతి వాళ్ళు జీవించారు, అక్కడే వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యారు అనేది కూడా అంతే నిజం.